హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. చాలామంది గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి సంబంధించి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అంశం మీ అందరికి తెలుసు. అయితే టీఎస్పిఎస్సి 9th అక్టోబర్ రోజు హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమందికి కొన్ని సందేహాలు కూడా వచ్చాయి. సో వాటిని నివృత్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ నేను ఈ వీడియో చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఎట్లాంటి కన్ఫ్యూజన్కి గురి చేయవద్దు అనేటటువంటి ఉద్దేశంతో కంటెంట్ పైన ఎక్కువగా వీడియోలు చేయడం అనేది జరగట్లేదు. ఎందుకంటే చాలా లాస్ట్ మినిట్ కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజన్కి గురి చేసి మళ్ళీ మిమ్మల్ని సందిగ్ధంలోకి నెట్టకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మరి ఎక్కువ క్లాసెస్ను అప్లోడ్ చేయడం అనేది జరగట్లేదు. సో దాంట్లో భాగంగానే హాల్ టికెట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళేటటువంటి సందర్భంలో కానీ ఈ అంశాలకు సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎగ్జామ్కి ముందు రోజు కూడా చెప్పవచ్చు. బట్ అంతవరకు ఇంకా మీకు ఏమైనా ఏర్పాట్లు కావాల్సి వస్తే అవి కూడా చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియోని చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఒక్కసారి టీఎస్పిఎస్ ఇచ్చినటువంటి హాల్ టికెట్స్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి సరిచూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసినటువంటి విధంగా టీఎస్పిఎస్సి అధికారులకు తెలిసినటువంటి విధంగా అక్కడ వచ్చినటువంటి ఇన్విజిలేటర్స్కి ఈ పరీక్ష పైన కానీ దాని తర్వాత ఈ హాల్ టికెట్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కానీ సరి అనేటువంటి అవగాహన ఉండకపోవచ్చు. లాస్ట్ ఇయర్ గ్రూప్ 2కి సంబంధించి కూడా ఇదే రకమైనటువంటి మిస్టేక్ జరిగింది. ఇన్విజిలేటర్స్కి అనుభవం లేకపోవడం మూలంగా అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లకు అనుభవం లేకపోవడం మూలంగా చాలామంది విద్యార్థులు నష్టపోయారు. ఇప్పుడు కూడా మీరు నష్టపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో మొట్టమొదటిసారిగా మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత క్యాండిడేట్స్ నేమ్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫాదర్స్ నేమ్ ఉంటుంది, మదర్స్ నేమ్ కరెక్ట్ ఉందా లేదా, జెండర్ మేల్ ఫీమేల్ అదర్స్, దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత మీ యొక్క కమ్యూనిటీ. ఒకవేళ ఇక్కడ కమ్యూనిటీ తప్పుపడ్డది అనుకోండి మళ్ళీ మీకు నెక్స్ట్ జరగబోయేటటువంటి సెలెక్షన్లో ఇబ్బందులు రావచ్చు. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సో అది ఎస్ ఉందా నో ఉందా చూసుకోండి. చూజ్ అండ్ లాంగ్వేజ్ ఫర్ ద టెస్ట్, ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు కాకుండా ఉర్దూ ఉందనుకోండి మీకు ఉర్దూ పేపర్ ఇస్తారు, ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. ఉర్దూ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్న వాళ్ళేమో మళ్ళీ వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు ఉందనుకోండి ఇబ్బంది పడతారు. అందుకోసం మీ చూజ్ అండ్ లాంగ్వేజ్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఓటీఆర్ కోసం కానీ దాని తర్వాత ఓటీపీ కోసం కానీ నెక్స్ట్ సెలెక్షన్ లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా అనేది తెలిపేటటువంటి అంశాలు కానీ లేదా మీరేమన్నా గ్రీవెన్స్ కనుక రైజ్ చేస్తే దానికి వచ్చేటటువంటి మెసేజెస్ ఇక్కడనే వస్తాయి. దాని తర్వాత మీ వెన్యూ కోడ్ నేమ్ అండ్ ఫుల్ అడ్రస్ ఉంది కదా, దాంట్లో మీకు ఇచ్చినటువంటి సెంటర్ కరెక్ట్ లొకేషన్లో ఉందా లేదా, ఒకవేళ ఏ లొకేషన్లో ఉంది, ఒకవేళ మీ ఎంబడి ఎవరైనా మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వస్తే ఒకసారి వాళ్ళని వెళ్ళి ఆ సెంటర్ ఎక్కడుంది అనేది చూసి రమ్మనండి. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవడము, లేట్ కావడము. టీఎస్పిఎస్సి స్ట్రిక్ట్గా చెప్పింది 10:15కి గేట్స్ క్లోజ్ అవుతాయని చెప్పింది కాబట్టి ముందే వెళ్ళి మీరు వెళ్ళకండి. మీ పేరెంట్స్ని కానీ లేదా మీ ఫ్రెండ్స్ని కానీ మీ బ్రదర్స్ని కానీ సిబ్లింగ్స్ని కానీ వెళ్ళి చూసి రమ్మనండి ఈ సెంటరు. ఎందుకంటే చాలా సెంటర్స్కి ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లలో మనకున్న అనుభవం ఏంటి అని అంటే చాలా సెంటర్స్ యొక్క అడ్రస్ కరెక్ట్ రాయలేకపోవడం మూలంగా కరెక్ట్ ప్రింట్ కాలేకపోవడం మూలంగా చాలామంది ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ కాలేకపోయారు. కాబట్టి ఆ సెంటర్ యొక్క అడ్రస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత పేపర్ కోడ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది అందరికీ సేమ్ ఉంటుంది. సండే రోజు ఫర్నూన్ 10:30 AM to 1 PM అంటే 150 minutes. 150 minutes అంటే మీనింగ్ ఏంటి, దాదాపుగా 120 minutes అంటే 2 hours. సో 2.5 hours ఈ పరీక్ష ఉండబోతుందండి. ఓకే, సో 1:30 లోపల మీరు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇక్కడ మీ టీఎస్పిఎస్సి ఐడి ప్రింట్ అయి ఉంటుంది. ఇక్కడ బార్కోడ్ కింద ఒక నంబర్ కూడా ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఐడి కూడా ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది. అండ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ అని ప్రింట్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడు చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు ద లొకేషన్ అడ్రస్ ఆఫ్ వెన్యూ he or she may contact the help desk phone numbers or
call time 10:30 am to 1 pm, 1:30 pm to 5 pm on working days or mail to help desk in respective districts అని చెప్పేసి అన్నాడు. ఈ ఫోన్ నెంబర్లు వాళ్ళు ఎత్తొచ్చు, ఎత్తకపోవచ్చు. వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేయడం కంటే మీరే ఒకసారి వెళ్ళి ఆ సెంటర్ను, ఆ వెన్యూను ఒకసారి చూసి రావడం బెస్ట్. అంటే మీరు ఎవరినైతే తోలుకపోతున్నారో, ఎవరినైతే తీసుకుపోతున్నారో వాళ్ళని. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ, అంటే ఫోటో కింద సిగ్నేచర్ ప్రింట్ అయి ఉండాలి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటో కింద సిగ్నేచర్ లేని వాళ్ళు, ఫోటోతో పాటు సిగ్నేచర్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టీఎస్పిఎస్సి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు చూసుకోగలిగితే ఆ ఇన్స్ట్రక్షన్స్లోనే ఇప్పుడు మీరేం చేయాలనేది ఉంటుంది. సో ఆల్ టికెట్స్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఎలాంగ్ విత్ అట్లీస్ట్ 1 ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. అంటే మీ ఫోటోతో కూడుకున్నటువంటి ఆధార్ కార్డు కానీ, దాని తర్వాత పాన్ కార్డు కానీ, లేదా ఓటర్ ఐడి కార్డు కానీ, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదో ఒకటి ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకుపోవాలి. ఇది మస్ట్. అక్కడ వెళ్ళిన తర్వాత నా దగ్గర జీరాక్సే ఉంది, నా దగ్గర కలర్ ప్రింట్ ఉంది, ఇట్లాంటివి చెప్తే మీకు ఇబ్బందులు ఎదురైతాయి. కాబట్టి ఇప్పుడే సుధరాయించుకుంటే బెస్ట్. రెండవది, దిస్ ఆల్ టికెట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ లెజిబుల్. అంటే కనిపించాలి. టు ఎన్ష్యూర్ దిస్, ప్రింట్ ద హాల్ టికెట్ ఆన్ A4 సైజ్డ్ పేపర్ యూజింగ్ ఏ లేజర్ ప్రింటర్, preferably a color photo printer. If the hall ticket is without photo or without signature, he or she should bring 3 passport size photos duly attested by a gazetted officer along with an undertaking and hand over to the invigilator in the examination hall, failing which the candidates will not be admitted to the examination. అంటే ఇది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏం చేయాలి? ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ A4 సైజ్ ఫోటోల మీద అతికించి దాని కింద మీ సిగ్నేచర్ పెట్టి, దానిపైన అంటే హాఫ్ సిగ్నేచర్ ఫోటో పైన, హాఫ్ సిగ్నేచర్ పేపర్ పైన వచ్చేటటువంటి విధంగా గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించాలి. ఇట్లా 3 A4 సైజ్ పేపర్ల మీద చేయించి దానిపైన ఒక మ్యాటర్ రాయండి, మీకు నచ్చినటువంటి మ్యాటర్ రాయండి. ఏంటి? ఎగ్జామినేషన్కు సంబంధించి నేను అప్లై చేసేటప్పుడు ఫోటో మరియు సిగ్నేచర్ని సరిగ్గా నేను సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయాను. కాబట్టి టీఎస్పిఎస్సి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నేను ఈ ఆల్ టికెట్ నాకు సంబంధించినదే అని చెప్పేసి నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పేసి మీరు ఒక లెటర్ రాసి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లెటర్ రాసి ఆ ఫోటో పైన గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సైన్ తీసుకోండి. అట్లా 3 పేపర్ల మీద తీసుకోండి. ఒకవేళ టీఎస్పిఎస్సి ఎట్లాంటి ప్రొఫార్మా వాడాలి, ఫోటో ఎక్కడ పెట్టాలి, సిగ్నేచర్ ఎక్కడ పెట్టాలి అని ఒకవేళ ఇస్తేనేమో ఆ ప్రొఫార్మా, ఒకవేళ ఇవ్వకపోతే మీకు నచ్చినటువంటి విధంగా రాసి ఆ ఫోటో మీద సిగ్నేచర్ తీసుకోండి. ఇంకొక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఎక్స్ట్రాగా పెట్టుకోండి. సో దట్ అక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్ తోటి ఫోటో పైన సిగ్నేచర్ మాత్రం మర్చిపోకండి. ఓకే. ఒకవేళ టీఎస్పిఎస్సి, మళ్ళీ చెప్తున్నాను, టీఎస్పిఎస్సి దీనికి ఏం ప్రొఫార్మా ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఆ ప్రొఫార్మా ఫాలో కండి. లేదు అంటే టీఎస్పిఎస్సి ఈ పాయింట్ నెంబర్ 2లో ఏం చెప్పింది అని అంటే డ్యూలీ అటెస్టెడ్ అన్నాడు. అటెస్టెడ్ అని అంటే గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ ఉండాలి, ఆయన యొక్క ముద్ర ఉండాలి. అట్లా ఉన్నటువంటి దాన్ని వ్యాలిడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ధృవీకరిస్తున్నారు అన్నట్టు. ఈ ఆల్ టికెట్, ఈ ఫోటో, ఈ సిగ్నేచర్ మీదే అని చెప్పేసి ఒక గెజిటెడ్ ఆఫీసరు ధృవీకరిస్తున్నట్టు. సో 8:30 నుండి మిమ్మల్ని హాల్లోకి పంపించడం అనేది జరుగుతుంది. 10:15కి గేట్స్ క్లోజ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 10:15 తర్వాత మేము అల్లో చేయమని చెప్పేసి అంటున్నారు. 1 PM కంటే ముందు కూడా బయటికి అల్లో చేయమని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ముందే ఉండడానికి పర్మిషన్ తీసుకోండి. అండ్ క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద క్రెడెన్షియల్స్. మీ యొక్క ఐడెంటిటీ కార్డు ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. క్యాలిక్యులేటర్లు తెచ్చుకోవడము, మ్యాథమెటికల్ టేబుల్స్ తెచ్చుకోవడము, లాగ్ బుక్స్ తెచ్చుకోవడము, పేజర్స్ తెచ్చుకోవడం, సెల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్, వాచ్ చాలా స్పెసిఫిక్గా పేర్కొన్నాడు. వాచ్
ఏ వాచ్ అయినా సరే మిమ్మల్ని తేవద్దు అని చెప్పేసి అంటా ఉన్నాడు. మేము డిజిటల్ వాచ్ అనుకున్నాం సార్ అని చెప్పేసి అనొద్దు. సో వాచ్, లాక్ టేబుల్స్, వ్యాలెట్స్ అంటే పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ రైటింగ్ ప్యాడ్స్, అక్కడనే టేబుల్ ఉంటుంది మీకు లేదా బెంచ్ ఉంటుంది, నోట్స్, చార్ట్స్, లూజ్ షీట్స్ ఆర్ ఎనీ అదర్ గ్యాడ్జెట్స్ ఆర్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ స్టాప్డ్ ఆన్ దేర్ బాడీ ఆర్ ప్యాకెట్స్. Possession of the same will lead to the invalidation of the candidature for the exam. Candidate is instructed to wear only చెప్పుల్ అండ్ నాట్ షూ. మీరు చెప్పులు మాత్రమే వేసుకోవాలి, షూ వేసుకోకూడదు, అది టైం వేస్ట్ అవుతుంది అని టీఎస్పీఎస్సీ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. వాచెస్ పెట్టుకోవద్దు. దాని తర్వాత మీరు రకరకాల గ్యాడ్జెట్స్ తెచ్చుకోవద్దు, నోట్స్ తెచ్చుకోవద్దు, లూజ్ షీట్స్ తెచ్చుకోవద్దు, చిన్నప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళినట్టు ప్యాడ్స్ తెచ్చుకోవద్దు. ఓకే. దాని తర్వాత there may not be a guaranteed security facility for the safe keeping of the valuable devices or personal belongings outside the examination hall. So avoid bringing such valuables which are not allowed in the examination center. ఆర్నమెంట్స్ కానీ దాని తర్వాత వాల్యుబుల్ సెల్ ఫోన్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా తీసుకుపోకుండా ఉంటేనే మంచిది. ఓకే. అవి తీసుకుపోయి అక్కడ వాటిని పెట్టుకోవడానికి ఎవరు లేక మళ్ళీ అది పెట్టుకోవడానికి ఒక పెద్ద లైన్, తీసుకోవడానికి ఒక పెద్ద లైన్, ఇవన్నీ కంబర్సమ్ ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే, మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వండి. ఎవరు లేకపోతే మీరు ఒక్కరే కనుక ఉంటే ఇవన్నీ తీసుకోపోకుండా ఉండడం మంచిది. గొలుసులు వేసుకోవడము, బంగారు బ్రాస్లెట్లు వేసుకోవడం, ఇవన్నీ కూడా పెట్టుకోకపోవడం మంచిది. అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి. అది తీసేయండి అని చెప్పేసి తీసేసిన తర్వాత ఎక్కడ పెట్టాలో తెలియదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆ బంగారం మీద లేదా మీ వాచ్ల మీద, మీ సెల్ ఫోన్ల మీద ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. సీరియస్ క్యాండిడేట్స్కే చెప్తున్నా నేను. ఏదో అట్లా రాసి వద్దామని అనుకుంటే ఇవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్, ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ద ఇన్విజిలేటర్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ విత్ రిఫరెన్స్ టు ద సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అవైలబుల్ ఆన్ ద హాల్ టికెట్, నామినల్ రోల్ త్రూ ద వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్స్ లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. ఇన్ కేస్ ఆఫ్ impersonation on FIR will be lodged with police station concerned apart from the disqualifying his or her candidature. అంటే ఇన్విజిలేటర్కు మీ ఆల్ టికెట్ మీద ఏం ఫోటో, ఏం సిగ్నేచర్ ఉందో మళ్ళీ మీరు ఓఎంఆర్ సీట్ మీద పెట్టేటటువంటి సిగ్నేచర్ మ్యాచ్ కావాలి. మీరు ఇచ్చేటటువంటి ఐడెంటిటీ కార్డులో కూడా ఆ ఫోటో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి విధంగా ఉండాలి. అట్లా కాకుండా మీరు ఇంకేదన్నా ఓవర్ యాక్షన్ పనులు చేసినా, లేకపోతే ఇంకేదన్నా ఇన్వాలిడ్ పనులు చేసినా, ఇల్లీగల్ పనులు చేసినా పోలీస్ కేసు బుక్ చేస్తాము, ఎగ్జామినేషన్ నుండి డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ చెప్తుంది. దాని తర్వాత ఓఎంఆర్ ఆన్సర్ సీట్ ఇన్స్ట్రక్షన్స్ వీటన్నిటిని కూడా మీరు బాగా చదివి ఆ ఓఎంఆర్ సీట్ని నింపమని చెప్పేసి అంటుంది. అండ్ ప్లీజ్ చెక్ ద టెక్స్ట్ బుక్లెట్ ఇమీడియట్లీ ఆన్ ఓపెనింగ్, ఎన్ష్యూర్ దట్ ఇట్ కంటైన్స్ 150 మల్టిపుల్ క్వశ్చన్స్. మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే 150 క్వశ్చన్లు ప్రింట్ అయినాయా లేదా, మీరు అనుకున్నటువంటి భాషలో వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఎక్కడన్నా డిఫెక్ట్ ఉంటే కొత్త ఓఎంఆర్ సీట్ని కానీ కొత్త క్వశ్చన్ పేపర్ని కానీ తీసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎక్కడ సర్కిల్ ఉందో అక్కడనే నింపాలి. ఇన్అప్రోప్రియేట్గా నింపడం అనేది జరగొద్దు. అండ్ బ్లూ కానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, జెల్ పెన్ కాదు, బ్లూ కానీ బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే మీరు నింపాలి. టెక్స్ట్ బుక్లెట్ నంబర్ ఇక్కడ వేసి ఇక్కడ 1 ఉంటే 1, 0 ఉంటే 0, 2 ఉంటే 2, ఇది ఎట్లా నింపాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకే. అండ్ క్యాండిడేట్ షుడ్ పుట్ ఈజ్ సిగ్నేచర్ అండ్ గెట్ ద సిగ్నేచర్. ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కూడా మీరు ఆ ఓఎంఆర్ సీట్ మీద పొందాలి, లేకపోతే అది వ్యాలిడ్ కాదు. అండ్ హాల్ టికెట్ నంబర్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ ఆఫ్ ద ఓఎంఆర్ సీట్ ఎక్సెప్ట్ ఇన్ ద స్పేస్. ఓకే. ఇప్పుడు మీరు ఓఎంఆర్ సీట్లో స్పెసిఫై చేసినటువంటి ప్లేస్లో కాకుండా ఎక్కడ క్వశ్చన్ పేపర్లో కానీ ఎక్కడ ఆన్సర్ సీట్లో కానీ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను రాయడానికి వీల్లేదు. Candidate has to bubble the answers on the OMR answer sheet with ballpoint pen only, as the optical mark scanner system scans properly darkened circle only. Bubbling by pencil, ink pen, gel pen is not permitted in the examination, and such OMR answer sheet would be invalidated. Pencil todi chesudu, gel pen todi chesudu, sketch todi chesudu anedi invalidated. Okay. Candidate should not mark answer choices on the test booklet question paper under any circumstances. ఏ పరిస్థితులలో కూడా క్వశ్చన్ పేపర్ మీద మీ యొక్క ఆన్సర్ని టిక్ చేయకూడదు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ చెబుతుంది.
ఎవరితోటి మాట్లాడడం కానీ, ఓకే, అజిటేషన్ టాక్టిక్స్ చేయడం కానీ, ఓకే, అండ్ స్లోగన్స్ చేయడం కానీ, కాషింగ్ డిస్టర్బెన్స్ ఎనీ మేనర్ వాట్ ఎవర్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ మీ అందరినీ కూడా డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి అంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డిజార్డర్, రౌడీ బిహేవియర్, అన్ఫెయిర్ మీన్స్ ఇవన్నీ ఏమన్నా చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని చెప్పేసి అంటుంది. ఎగ్జామినేషన్ హాల్లో నుండి 1 PM కంటే ముందు బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అంటుంది. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కమిషన్స్ వెబ్సైట్లో మీ యొక్క OMR సీట్ను పెడతాము అని చెప్పేసి అంటుంది. అడ్మిషన్ టు దిస్ రిటన్ టెస్ట్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొవిజనల్. ఓకే, ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ నుండి అన్ని సాటిస్ఫై చేస్తేనే మీకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అంటా ఉంది. ఇంకా కొన్ని ఆల్ టికెట్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ బై ద క్యాండిడేట్. సో ఇంకా ఏమన్నా క్లారిఫికేషన్ ఉంటే TSPS వెబ్సైట్లోకి వెళ్ళండి అని చెప్పేసి దాదాపుగా మీకు ఒక 26 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదవాలి. ఇంకా ఒకటి మోడల్ OMR సీట్ ఇచ్చారండి. సో మీకు మోడల్ OMR సీట్లో ఏం చేయాలి అని అంటే, ఈ మోడల్ OMR సీట్లో మీ యొక్క హాల్ టికెట్ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క హాల్ టికెట్ నంబరు 12 6 7 5 1 2 7 1 2 ఇట్లా ఉందనుకోండి. 1 ఉన్న దగ్గర మీరు ఇక్కడ మార్క్ చేయాలి, 2 ఉన్న దగ్గర మార్క్ చేయాలి, 6 ఉన్న దగ్గర ఇక్కడ బబుల్ చేయాలి. సో ఇట్లా ఎక్కడైతే రౌండ్ ఉందో అక్కడ 7 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, 5 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, 1 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, 2 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, 7 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, 1 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, మళ్ళీ 2 ఉన్న దగ్గర బబుల్ చేయాలి. ఇది హాల్ టికెట్ నంబర్ నింపేటటువంటి పద్ధతి. తర్వాత టెక్స్ట్ బుక్లెట్ నంబర్ ఇస్తారు. సో టెక్స్ట్ బుక్లెట్ నంబర్ సపోజ్ 7 8 1 2 7 6 ఉందనుకోండి. సో 7 ఉన్న దగ్గర మీరు బబుల్ చేయాలి, 8 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, 1 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, 2 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, 7 ఉన్న దగ్గర బబుల్ చేయాలి, 6 ఉన్న దగ్గర బబుల్ చేయాలి. ఇంకెవరికన్నా డౌట్స్ కానీ భయం కానీ ఉంటే ఇది జిరాక్స్ తీసుకోండి, TSPS వెబ్సైట్లో ఇచ్చారు. ఇది జిరాక్స్ తీసుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, వెన్యూ కోడ్ ఇస్తాడు, మీకు అక్కడనే ఇస్తాడు. ఆ వెన్యూ కోడ్ మీ ఆల్ టికెట్లో ఉంది చూడండి. ఇప్పుడు వెన్యూ కోడ్ వచ్చేసి మీ ఆల్ టికెట్లో ఉంది. ఆ వెన్యూ కోడ్ కూడా ఇక్కడ నింపాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ వేసేసి ఈ వెన్యూ కోడ్ను ఇట్లా బబుల్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క క్వశ్చన్ పేపర్ను వ్యాలిడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పేపర్ కోడ్ ఇచ్చింది చూడండి 22040. ఇది అందరికి సేమ్ ఉంటుంది కాబట్టి మీరు నింపాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్లో 4 ఆప్షన్లు ఇచ్చిండు. సో సపోజ్ C ఆప్షన్ అంటే ఇక్కడ C పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఇది సగం నింపి, ఇది ఇట్లా నింపి, ఇది ఇట్లా కొట్టేసి మళ్ళీ ఒకటి నింపి 2 నింపుడు ఇవన్నీ కూడా ఇన్వాలిడ్. ఓకే, ఒక ప్రశ్నకు ఒకేసారి బబుల్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకా ఇదే క్వశ్చన్ ఇదే OMR సీట్లో ఆన్సర్లన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. సో క్యాపిటల్ లెటర్స్లో మీ 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 పేరు రాయాలి. దాని తర్వాత సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సిగ్నేచరు ఆల్ టికెట్ మీద ఉన్నటువంటి సిగ్నేచర్ సేమ్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇన్విజిలేటర్ యొక్క సైన్ పెట్టించుకోవాలి. మీరు ఇన్విజిలేటర్ వచ్చి సైన్ పెడతాడు. సో ఆయన సైన్ పెట్టించుకుంటేనే ఈ ఇన్విజిలేటర్ స్కానింగ్కి వీలుగా, స్కానింగ్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఇవి TSPSCకి సంబంధించి మీరు ఫాలో కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్. మైదాకు పెట్టుకున్న లేకపోతే టాటూలు వేసుకున్న ఇవన్నిటిని కూడా, టాటూలు అంటే ఇక్కడ వేసుకోవద్దు, ఇక్కడ కానీ ఉంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ తమ్మునేలు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ స్కాన్ కనుక ఇక్కడ ఏదో ఒక దానికి ఉంటుంది కాబట్టి ఈ అరిచేతుల మీద ఏమీ వేసుకోకుండా ఉండండి. ఒకవేళ ఉంటే వాటిని తీపించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయినా కూడా పోలేదనుకోండి, TSPSCకి ఇమీడియట్గా మీ ఆల్ టికెట్ మీద ఆ మెయిల్ అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ మెయిల్ అడ్రస్కి ఇమీడియట్గా ఒక మెయిల్ రాయండి, ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి మీ సో ID నెంబర్ అని చెప్పేసి. ID నెంబర్ గుర్తు లేని వాళ్ళు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది మన వీడియోలో అన్ని రకాలైనటువంటి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. సో మీరు అట్లా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఇంకా TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నా, దాని తర్వాత లాస్ట్ మినిట్లో ఒక రోజు ముందు ఏమేమి చూసుకోవాలి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇంకేమైనా ఉంటే కూడా మళ్ళీ భవిష్యత్తులో నేను మళ్ళీ ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. సో టెన్షన్ పడకండి అండ్ చాలా ప్రశాంతంగా ఎక్కువ టైం చదువుకోకుండా
మీరు చాలా ప్రశాంతంగా అర్ధరాత్రిలు మేల్కొనకుండా ఒక పద్ధతి ప్రకారం ఎట్లయితే చదువుతున్నారో అదే ఫ్రీడమ్ తోటి, అదే స్వేచ్ఛతోటి, ఎక్కువ టెన్షన్, నర్వస్ పడకుండా చాలా కూల్గా ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్.